స్టార్ 9 టీవీ నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అక్రమంగా భూమి పట్టా చేసుకున్న శ్యామల శ్రీనివాస్. జనసేన టీడీపీ నాయకత్వానికి బ్రహ్మరథం పడుతున్న ప్రజలు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు. ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు. ఆటో డ్రైవర్లకు జీవన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్యే. మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో శారదాపై ఫిర్యాదు. లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర విజయవంతం. జగనన్న కాలనీలో మౌలిక వసతుల కల్పన. ముక్కోటి ఏకాదశి వేడుకల పోస్టర్ను ఆవిష్కరించిన మోహన్ రెడ్డి. రాజకీయ అండదండలతో అక్రమంగా భూమిని పట్టా చేసుకున్న శ్యామల శ్రీనివాస్. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు. మంచిర్యాల జిల్లా కాజీపేట మండలం పెద్ద ధర్మారం గ్రామానికి చెందిన గూమాస మల్లయ్య భూమిని మందమర్రి మండలం అందుగులపేట శివారులోని సర్వే నెంబర్ 202/4లో గల 3 ఎకరాల 18 గుంటల భూమిని మల్లయ్య వారసులకు తెలవకుండా శ్రీనివాస్ గుమాస మల్లయ్యకు సంబంధించిన రిజిస్ట్రేషన్ భూమిని శ్యామల శ్రీనివాస్ రాజకీయ అండదండలతో అక్రమంగా కబ్జా చేశారు. రెవెన్యూ రికార్డులలో కస్తులో పేరు ఎక్కించారు. 2017 3వ నెల 7వ తారీఖున గూమాస మల్లయ్య మరణించారు. గూమాస మల్లయ్య నేతకాని మాల శ్యామల శ్రీనివాస్ బీసీ కులానికి చెందినవారు. ఆనువంశికము అని తేదీ 7/10/2020న గూమాస మల్లయ్యకు సంబంధించిన భూమిని పట్టా చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న గూమాస మల్లయ్య కుమారుడు లింగయ్య మంచిర్యాల జిల్లా కలెక్టర్ భూమి సమస్య గురించి దరఖాస్తు పెట్టుకోగా కలెక్టర్ స్పందించకపోవడంతో హైదరాబాద్ తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషనర్ ఆఫీసులో దరఖాస్తు పెట్టుకున్నారు. కమిషనర్ స్పందించి జిల్లా కలెక్టర్కు ఒక లెటర్ పంపించారు. ఇల్లీగల్ పట్టా చేసుకున్న శ్యామల శ్రీనివాస్ పైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని చెప్పినా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పటికైనా పట్టా రద్దు చేసి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. ప్రజలు విసిగిపోతున్నారని ఎన్నికలు ఎప్పుడొస్తాయని ఎదురు చూస్తున్నారని జనసేన నాయకుడు పేర్కొన్నారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలు విసిగిపోయారని ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూస్తున్నారని రాజంపేట జనసేన నాయకులు మలిశెట్టి రమణ అన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో జనసేన జనబాటను పవనన్న ప్రజాబాట ప్రచార కార్యక్రమాన్ని వారు చేపట్టారు. అందులో భాగంగా మంగళవారం వీరభల్లి మండలం ఓదువీడు గ్రామంలో జనసేన నాయకుల కార్యకర్తలతో కలిసి ప్రచారాన్ని నిర్వహించారు. రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల నాయకత్వం ఎంతో అవసరమని రానున్న ఎన్నికల్లో జనసేన టీడీపీ పార్టీల అభ్యర్థులను ఆదరించాలంటూ టీడీపీ జనసేన ఆశయాలను ఇంటింటికి కరపత్రాలతో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4.5 ఏళ్లు అవుతున్నప్పటికీ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమైందన్నారు. ప్రజలు జనసేన తెలుగుదేశం పార్టీకి నీరాజనం పడుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం జనసేన పార్టీ తరపున ఎవరిని కేటాయించినా కలిసి పనిచేసి తీరుతామన్నారు. వారి వెంట జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
జగ్గయ్యపేటలో అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. వారి యొక్క సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా నందిగామ జగ్గయ్యపేటలో జరిగిన అంగన్వాడీ కార్యకర్తల ధర్నాలో అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు పోతుల బాలకోటయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు. అంగన్వాడీల యొక్క శ్రమను దోచుకుంటున్నారని పేర్కొన్నారు. వారికి తగిన న్యాయం చేస్తూ డిమాండ్లను పరిష్కరించాలని ఈ సందర్భంగా తెలిపారు. జగ్గయ్యపేట సెక్టార్ అంగన్వాడీ టీచర్లకి, ప్రాజెక్ట్ అంగన్వాడీ టీచర్లకి జగ్గయ్యపేట రూరల్, పెనుగొంచిప్రోలు, ఉత్సవాయి మండలాలకు సంబంధించిన అంగన్వాడీ టీచర్లందరికీ ధన్యవాదాలు. ఇప్పుడే మీకు ప్రమీల గారు పోరాడి 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 తీరుతాం, నిజమా నిజమా? నా పేరు అమరావతి బహుజన జేఏసీ బాలకోటయ్య. మీరు టీవీ పెడితే మేమే కనిపిస్తూ ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారితో మొత్తం ఆయనకి ఇచ్చిన పరిపాలన కాలం 1825 రోజులైతే 5 రోజులు అయిపోయింది. ఇంకా ఆయన మిగిలింది 100 రోజులు. మేము 1641 రోజుగా అమరావతిలో పోరాడుతాం. మేము కూడా పోరాడి పోరాడి తీరుతాం, సాధించి 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 తీరుతాం. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం తొల్లూరు, మందడం, నెక్కల్లు, నీరుకొండ తదితర గ్రామాల్లో మీకులాగే మహిళామ తల్లులు 34,881 ఎకరాలు, 28,348 మంది రైతు బిడ్డలు ఆనాటి ప్రభుత్వం అయితే పొలాలు ఇచ్చి మీరు ఈ చీరలు ధరించారు, వాళ్ళు ఆకుపచ్చని చీరలు ధరించి ఉద్యమాలు చేస్తున్నారు. ఆ మహిళామ తల్లుల బిడ్డగా నేను మీ ముందుకు వచ్చాను. అమరావతి ఉద్యమ మహిళల తరఫున మీ ఉద్యమానికి సంఘీభావం తెలియజేసేందుకు వచ్చా. నిన్న తుళ్ళూరులో కూడా మీ గురించి అమరావతి ఉద్యమ నాయకులు మాట్లాడారు. ఈ రాష్ట్రంలో ఈ నెల 12వ తేదీ నుంచి 8 రోజులుగా మీరు సార్వత్రిక అంగన్వాడీ కార్యాలయాన్ని మూసేసి దీక్షకు కూర్చున్నారు. మొట్టమొదట మీరు విజ్ఞాపన పత్రాలు ఇచ్చారు, కలెక్టర్ చర్చలు జరిపారు, అయినా ప్రభుత్వం వినా. మొత్తం 5 ఏళ్ల పరిపాలనా కాలాన్ని హారత కర్పూరంగా కలిగించిన ఆయన పాదయాత్రలో మీకు ఇచ్చిన హామీ పక్కనున్న తెలంగాణ ప్రభుత్వంతో పోల్చితే మరొక 1000 రూపాయలు అదనంగానే మీకు ఇస్తానని చేసిన హామీ నెరవేరలేదు. గత ప్రభుత్వం ఇస్తున్న ఏ అంగన్వాడీ ఆయా కానీ టీచర్ కానీ పదవి విరమణ చేస్తే గ్రాడ్యుయేటీ కింద ఇస్తున్న 30,000 50,000 కూడా ఇప్పుడు మీకు రావడం లేదు. 50 ఏళ్ళు 60 ఏళ్ళు చాకరీ చేసి ఆరోగ్యాన్ని పణం పెట్టి రిటైర్డ్ అయిపోతే పింఛన్ లేదు. మీరు అడుగుతున్నది వేతనాల పెంపు, గ్రాడ్యుయేటీ ఇవ్వాలని, పింఛన్ ఇవ్వాలని. మీరేమైనా ఇసుక వ్యాపారంలో వాటా ఏమైనా అడుగుతున్నారమ్మా? అడగటం లేదా? పోనీ ముఖ్యమంత్రి గారి అన్ని బిల్లు కంపెనీలో వాటాలు, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టులను కట్టడానికి కాంట్రాక్ట్ అడుగుతున్నారా? ఇది చిన్న కోరిక పెద్ద కోరిక? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ, ఎందుకంటే నాకు గణాంకాల్లో ఒక్క అక్షరం కూడా తప్పు చెప్పండి, 10,11,37,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రం అప్పు చేసింది. ఇది సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాట నవరత్నాల ద్వారా అమ్మఒడికో, తుమ్మఒడికో, నాన్నతడికో ఆయన ఇచ్చిన డబ్బులు 2,47,000 కోట్లు. ఇప్పుడు నేను చెప్పిన 11 లక్షల కోట్ల రూపాయల్లో 2,43,000 కోట్ల రూపాయలు తీస్తే మిగిలిన డబ్బు ఎవరు? మేడ్చల్ పట్టణంలో ఫాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. మేడ్చల్ పట్టణంలో మేడ్చల్ మండల ఫాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యునైటెడ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ను ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క వేడుకల్లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ వారికి శుభాకాంక్షలను తెలిపారు. మన దేశంలో అన్ని మతాలు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే దేశంలో మత సామరస్యం వెల్లివిరుస్తుందని, అన్ని మతాల ప్రజలు ఆనందంతో జీవించాలని క్రిస్టియన్ సోదరీమణులకు అందరికీ మరొక్కసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని తెలిపారు. మరి వారికి సేవ చేసే మంచి టైం వచ్చింది. మరి ఈ సమయంలో మన ప్రియులు సహృదయులు అందరికీ తెలుసు. వారిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నారు. వారిని ఆనర్ చేద్దాం. దయచేసి ముందుకు రావాలి. అందరూ కలిపి క్రిస్మస్ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పాస్టర్లందరికీ మీ అందరి సమక్షంలో మీ అందరి మధ్యన మీ యొక్క సభ్యునిగా మీ సోదరునిగా మీ సెలబ్రేషన్లో పాలు పంచుకుంటున్నందుకు నేను చాలా సంతోషపడతా ఉన్నాను. కాదు సంవత్సరాలుగా ఇక్కడికి పిలిచిన లాస్ట్ టైం డబుల్పూర్ చర్చిలో జరిగిన అంటే ముఖ్యంగా క్రిస్మస్ అనేది ఒక ప్రాంతానికో, ఒక జిల్లాకో, ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో సంబంధించినటువంటి పండుగ కాదు. ప్రపంచవ్యాప్తంగా వందలాది దేశాలు ఉన్నటువంటి ఈ ప్రపంచంలో అన్ని దేశాలు జరుపుకునేటువంటి పండుగ ఏదైనా ఉందంటే అది క్రిస్మస్ పండుగ. ముఖ్యంగా క్రిస్మస్ అనేది ఒక పండుగనే కాదు, మనకు ఎన్నో బోధనలు బోధించేటువంటి పండుగ. ఒక మనిషిగా పుట్టి దేవుని చెంతకు చేరి మనల్ని అందరినీ కూడా ఆయన ఆశీర్వాదంతో మన అందరినీ అన్ని రకాలుగా ఆదుకుంటూ మరి మనకు కష్టాలు వచ్చినా సుఖం వచ్చినా ఆ దేవుణ్ణే తలుస్తాం. మరి ఆ దేవుడు ఒక పూజలకే కాదు, మన బతుకు తెరువులో, మన బాధ్యతలో, మన సంకల్పంలో అన్నిటినీ గుర్తు చేస్తూ మరి ఆ యేసు ప్రభువు మనందరికీ ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మనందరం మతాలు వేరైనా, కులాలు వేరైనా, ప్రాంతాలు వేరైనా భగవంతుడనేవాడు ఒకడే. ఎవరైనా కూడా వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళ దేవుళ్ళని నమ్ముకొని పోతూ ఉంటాం. కానీ ఒకే ఒక దేవుడు, ఆ దేవుడు అందరికీ ఒకటే దేవుడు. మరి తప్పకుండా మనందరం కూడా ఒక ఇంత మంచి ఆహ్లాదకరమైనటువంటి ఈ ప్రాంతంలో, ముఖ్యంగా నేను ఈ ప్రాంత బిడ్డని, ఇక్కడే పుట్టి పెరిగినా, ఇక్కడే ఉన్నా, మీ మధ్యనే ఉన్నా, ఎక్కడ ఉన్నా ఎక్కడ పోయినా నన్ను ఎవరైనా ఏం చెప్తారంటే హరివర్ధన్ రెడ్డి అంటే మేడ్చల్ అంటారు. మరి నేను మీ వాడిగా, మీ ఇంట్లో సభ్యునిగా, నేను ఒక నాయకునిగా. తెలంగాణలో 20 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో 20 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. డీసీపీగా రవి గుప్తాకు పూర్తి బాధ్యతలను అప్పగించింది. రోడ్డు భద్రతా విభాగం చైర్మన్గా అంజనీ కుమార్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా రాజీవ్ రతన్, ఏసీపీ డీజీగా సివి ఆనంద్ నియమితులయ్యారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా రాజీవ్ రతన్, ఏసీపీ డీజీగా సివి ఆనంద్, రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్గా అభిలాష బిస్త్, జైళ్ల శాఖ డీజీగా సౌమ్య మిశ్రా, సిఐడి డీఐజీగా రమేష్ నాయుడు,
సిఏఆర్ హెడ్ క్వార్టర్స్ సంయుక్త కమిషనర్గా సత్యనారాయణ, మధ్య మండల డీసీపీగా శరత్ చంద్ర పవార్, అబ్కారీ శాఖ డైరెక్టర్గా కమలాసన్ రెడ్డి, టీసీపీఎఫ్ అదనపు డీజీగా అనిల్ కుమార్, హోంగార్డ్ ఐజీగా స్టీఫెన్ రవీంద్ర, హైదరాబాద్ మల్టీ జోన్ ఐజీ 2గా తరుణ్ జోషి, హైదరాబాద్ మల్టీ జోన్ 1 ఐజీగా జోషికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏసీపీ డైరెక్టర్గా ఏఆర్ శ్రీనివాస్ను నియమించారు. ఐజీ పర్సనల్గా చంద్రశేఖర్ రెడ్డిని, సిఐడి అదనపు డీజీగా శాఖ గోయల్ను నియమించారు. శాఖ గోయల్కు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్గా అదనపు బాధ్యతలను అప్పగించారు. సిఐడి అదనపు డీజీగా శిఖా గోయల్కు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్గా అదనపు బాధ్యతలను అప్పగించారు. వార్తల్లో చిన్న విరామం. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నెంబర్ 8121678234, 9700971100. తిరిగి వార్తలకు స్వాగతం. ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో ఆటో డ్రైవర్లు వారి యొక్క జీవనోపాధి కోల్పోతున్నారని, వారికి జీవన వేతం ఇవ్వాలని డిమాండ్ చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బిఎల్ఆర్ ఆప్రా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉప్పల్ ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడారు. తన దృష్టికి వచ్చిన ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం ద్వారా ఆటో డ్రైవర్లు తమ కుటుంబ పోషణ కోసం ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఎదురయ్యాయన్నారు. కనీసం ఈఎంఐలు కూడా చెల్లించలేని దిక్కుతోచని స్థితిలో ఆటో డ్రైవర్లు ఉన్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే జీవన వేతనం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు లక్ష్మీనారాయణ, నాగేష్, గోవింద్, శ్రీరాము, ఆంజనేయులు, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. దాన్ని బట్టి ఏమంటున్నాం మేము, మా రిక్వెస్ట్ లేకపోతే ఎవరికో ఇచ్చే అవసరం లేదు. ముఖ్యంగా ఈ ఆటో డ్రైవర్లను కాపాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. వాళ్ళు కంపల్సరీ, ఎందుకంటే మేము మహిళలకు మేము ఎక్కడ కూడా వ్యతిరేకం లేదు. వాళ్ళకు ఫ్రీ అండి, వీళ్ళకు కూడా ఇవ్వమని చెప్పి కోరుకుంటాను. చలో, అది కూడా మాట్లాడుతున్నాను. నేను మా లీడర్లతో మాట్లాడిపిస్తాను. వీలైతే నాకు ఛాన్స్ వస్తే నేను కూడా మాట్లాడతాను. మీ గురించే కదా ఇప్పుడు నేను ఆటో నుంచి ఆటోలో వీడికి ఎందుకు వచ్చిన ఇంత దూరం నేను. చలో, ఒక ఫోటో తీద్దాం. మమ్మల్ని కనుకరించాలని ర్యాపిడో బంద్ చేయాలి సార్. ర్యాపిడో ఊబర్ అయితే కడుపు కొట్టేస్తున్నారు సార్. మాకు దయచేసి సార్ దయచేసి మాకు ఇది ఒక్కటి బంద్ చేపిస్తే జర అంతో ఇంతో నడుస్తుండే. ఇప్పుడైతే ఆయన డెడ్ అయిపోయింది సార్. మొత్తం జీరోకి వచ్చేసింది ఆటోలే. పప్పు రేటు పక్కుమంటారు, అన్ని పక్కుమంటారు. 35 ఏళ్ళ నడిపిస్తూ ఒక కిరాయిలో ఉంటుంది కానీ ఈ సొంత ఇల్లు లేకపోయినా నాకు ఏం చేయాలి చెప్పు. మరి ప్రతి ఒక్కరికి తెలుసు మా జీవం ఎట్లుందని. ఇంతకుముందు 500-600 చేశారు, ఇప్పుడు అవి కూడా అయితే కడుపులు కొట్టారు. ఆటోలలో లేడీస్ ఎక్కలేరు, జెంట్స్ ఎక్కలేరు. ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో ఎక్కుతున్నారు. దయచేసి మేము కోరేది ఏంటంటే మా పిల్లల భవిష్యత్తు ఆలోచించాలి, మళ్ళీ మా రేషన్ ఆలోచించాలి. ఇట్లా ఎక్స్ట్రా ఖర్చులు ఉన్నాయి. దయచేసి మా ఎమ్మెల్యే గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మా పరిష్కారాన్ని డిమాండ్ చేసి నెలకి ఇంత ఆసరా పింఛన్ లెక్క ఇప్పించాలని కోరుతున్నాము. దయచేసి మీరు అంతా ప్రెస్ వాళ్ళు కానీ ఎవ్వరు కానీ మాకు హెల్ప్ చేయాలని సహకరిస్తున్నాము. కావున చాలా కష్టమవుతుంది అన్న. రోజుకు 500 సంపాదించి ఇచ్చేది 100, 200 అవుతారు. మళ్ళీ ఇన్స్టాల్మెంట్లు ఉన్నాయి, ఈఎంఐలు ఉన్నాయి, మళ్ళీ ఎక్స్ట్రా ఈఎంఐలు ఉన్నాయి, బజాజ్ లోన్లు ఉన్నాయి. ఇవన్నీ గడపాలంటేనే హైనింగ్ చేసుకోవాలనుకుంటున్నాం. వాస్తవానికి అది సాలం బీ చేయలేదన్న, పొద్దు పోతలేదన్న. నా పరిస్థితి చూడండి, మీరు గమనించండి. ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది,
చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాం. తీసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. దీనికి మనకి పరిష్కారం చూపిస్తే అన్న దగ్గరికి వచ్చినాం. అంటే మీరు ఏం కోరుకుంటారు? మాకు మధ్యవర్తుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిన శారదాపై చర్యలు తీసుకోవాలని మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మధ్యవర్తులు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అమ్మా సంఘం ఆధ్వర్యంలో పెళ్లిళ్లు కుదిర్చిన మధ్యవర్తులపై కస్టమర్ ఎరుకల శారదా గౌడ్ దౌర్జన్యాన్ని ఖండించాలని శారదా గౌడ్ ఉంటున్న మార్వెల్ హైట్స్ అపార్ట్మెంట్ ముందు నిరసన చేపట్టారు. మధ్యవర్తులను కించపరిచే విధంగా దుర్భాషలాడిన శారదా గౌడ్పై మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మధ్యవర్తుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిన శారదాపై చర్యలు తీసుకోవాలని, క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. వచ్చిన మీడియా మిత్రులందరికీ నా అభినందనలు. అందరికీ నమస్కారం. ఈరోజు మేము వచ్చి ఇక్కడ ధర్నా చేయడానికి కారణం ఏంటంటే, ఎజిటేషన్ చేయడానికి కారణం ఏంటంటే, మేము చాలా అవమానాలకు గురైనామండి. నా పేరు అర్జున్ రావు, అమ్మ మధ్యవర్తుల సంఘం అధ్యక్షుడు. నేను 4 రాష్ట్రాల్లో మా సంఘం విస్తరించి ఉంది. మేమందరం కలిసికట్టుగా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన వ్యక్తులను కలుపుతూ ఒక పెళ్లి సంబంధం అన్నట్టుగా ఒక మంచి కార్యక్రమం మేము చేస్తుంటే మమ్మల్ని చాలా అవమానపరుస్తున్నారు, మమ్మల్ని దిగజారుస్తున్నారు. అందరూ అంటారు ఆగస్టు 15, 1947 ఇండిపెండెన్స్ డే వచ్చిందని, కానీ మాకు రాలా. పెళ్ళిళ్ళు చేసే మధ్యవర్తులకు రాలా. సమాజంలో మాకు ఎటువంటి గుర్తింపు లేదు. పెళ్లికి ముందు అమ్మ అయ్యా అప్ప అంటారు, పెళ్లికి ముందు కారు ముందు కూర్చోబెట్టుకుంటారు, పెళ్లి తర్వాత అసలు నువ్వెవరా అని చూస్తారు. కనీసం పెళ్లి కూడా పిలవరండి. చాలా మేము అన్యాయానికి గురవుతున్నాం. ప్రతి ఒక్క మధ్యవర్తి 2 రాష్ట్రాల్లో కూడా మీడియేటర్ చాలా. ఇప్పుడు ఈ సమస్య మేము ఇక్కడ ఎందుకు వచ్చామంటే అండి, ఇది ఇక్కడ ఏ ఒక్కరి సమస్య కాదండి, మొత్తం వ్యవస్థకు సంబంధించిన సమస్య. మా మధ్యవర్తి గౌడు అన్నద్ గౌడ్ గారు కష్టపడి, వారి మిస్సెస్ రాధాగౌడ్ గారు కష్టపడి ఒక పెళ్లి సంబంధం సెటిల్ చేస్తారు. అమెరికా అబ్బాయిని తీసుకొచ్చి పెళ్లి సెటిల్ చేస్తే వాళ్ళు పెళ్ళి అయినాక అమ్మ నేను సంతోషంగా ఇంత అమౌంట్ ఇస్తాను పారితోషికంగా అని వాళ్ళు చెప్పడం జరిగింది. తీరా పెళ్ళి అయిపోయినాక మా అల్లుడు ఇచ్చారు కదా, మీకు సంబంధం లేదు కదా అన్నట్టుగా మాట్లాడడము, వాళ్ళు వాగ్వివాదం చేసుకోవడం జరిగింది కొన్ని విషయాల్లో. అప్పుడు మా సంఘం దృష్టికి వచ్చినప్పుడు మేము సంఘం ద్వారా వెళ్ళి సామరస్యంగా పరిష్కరించి అమ్మ అసలు ఏమైందమ్మా కూర్చొని మాట్లాడదామని చెప్పడానికి మేము వచ్చాము. మేము చేసిన తప్పు అదే. వచ్చి కూడా మేము 4-5 వచ్చామండి. ఒకసారి మేము పోలేదు, ఒకరి తర్వాత ఒకరు వెళ్ళాము. ఎందుకంటే బయట ఇక్కడ దాకా వాయిస్ వచ్చింది, మా వాళ్ళ మీద ఎగబడుతున్నారు. వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ప్రూఫ్, వీడియో రికార్డు ఉంది. మేము వెళ్ళి అమ్మ కూర్చొని మాట్లాడదామంటే అసలు అవకాశం ఇవ్వకుండా, నువ్వెవరు, సంఘం అంటే సంఘానికి వాల్యూ లేదా అండి, యూనియన్స్కి వాల్యూ లేదా సమాజంలో? మేము ఎంతో కష్టపడి మేము ఎస్టాబ్లిష్ చేసుకున్నామండి, మాకు ఎటువంటి సపోర్ట్ లేదు. సంఘం ద్వారా పోయినాడు, సంఘాన్ని తీసేస్తుంది, నువ్వెవరు అంటుంది, ఎవరు అంటుంది, వీలేనంటుంది. మహిళా మధ్యవర్తులు అండి, వాళ్ళు పట్టుకొని అసలు చెప్పలేని మాటలు అంటారండి. బ్రోకర్ అంటుంది, మేమంట అడుక్కునే వాళ్ళమంట. మరి మేము అంతా అడుక్కునే వాళ్ళమంట, నువ్వు మా దగ్గర ఎందుకు వచ్చావమ్మా? నువ్వే పెళ్లి చేసుకోవాలి కదా, మధ్యవర్తులు ఎందుకు వచ్చినావు? మళ్ళీ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సమక్షంలోనే చిల్లగాలు అంటుంది, చిల్లగాలు మాట్లాడుతుంది. ఎలా పడితే అలా తంతదంట. అంటే మరి అంతా ఇట్లా కూర్చుంటాం అంటే మేము భయపడిపోవాలి, మేము ఇలాగే భయపడిపోవాలా? సో సమాజంలో ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయండి. మేము పద్ధతిగా అందరికీ అమ్మ ఉన్నట్టే మా అందరికీ అమ్మ మంచి పేరు పెట్టుకొని సమాజంలో ఎవరైతే పెళ్లిళ్ళు కాకుండా సతమతం అవుతున్న తల్లిదండ్రులకి త్వరగా పెళ్లిళ్ళు చేసే విధంగా మేము కలిసాం. మంచి కార్యక్రమం కోసం మేము అమ్మ సంఘం పెట్టాం. కానీ ఇలా అవుతున్నాం మేము ఎప్పుడు ఊహించాలా. మమ్మల్ని అవరపరిచారు. ఒక మధ్యవర్తి అంటే అసలు ఆత్మాభిమానం ఆత్మగౌరవం లేకుండా పిచ్చిగా మాట్లాడారండి. ఎవ్రీథింగ్ మీకు రికార్డ్స్ ఇస్తాను, ఎవ్రీథింగ్ ప్రూఫ్ ఉంది, మా దగ్గర ప్రూఫ్ ఉంది. పోలీస్ స్టేషన్ మేము కంప్లైంట్ ఇస్తాను చెప్పి మాకే బెదిరించింది. మేము మాట్లాడడానికి వస్తే కనీసం ఇంటి ముందుకు ఎవరైనా వస్తే ఎవరు సరే అడిగి ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడతారు కదా, మేము కొట్లాడలే. మాకే పోలీస్ స్టేషన్ పోతాను, మేము ఆల్రెడీ ప్రిపేర్ చేసాం. మేమే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫస్ట్ కంప్లైంట్ చేయడం జరిగింది. ఆవిడ కూడా వచ్చారు, వారే వచ్చారు, పిఎస్ వాళ్ళు చేయలేదు. వచ్చి రిటర్న్ కంప్లైంట్ చేశారు మా మీద. నేనంటే కొట్టాను అని మా దగ్గర ప్రూఫ్ ఉంది. నేను సార్కి చెప్పాను, సార్ నేను కొడితే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసి నన్ను జైలు అయ్యని నేను కూర్చుంటాను చెప్పిన. మమ్మల్ని 5 గంటలు వెయిట్ చేయించారు. తర్వాత మాకు పరిష్కారం న్యాయం జరగలేదు. 2 రోజుల తర్వాత రమ్మన్నప్పుడు. సో మా డిమాండ్ ఏంటంటే మిత్రులారా దయచేసి సమాజానికి తెలియపరచండి. ఈ సమస్య ఇది మొదటిది కాదు, ప్రతి ఒక్క మధ్యవర్తి ఎదుర్కొంటున్నారు. 2 రాష్ట్రాలు ఎదుర్కొంటున్నారు. మేము చాలా కష్టపడుతున్నాము. వేల మంది మధ్యవర్తులు దీని మీద జీవనాధారంగా ఉంది. గవర్నమెంట్ దృష్టిలో మేము లేము, వీఆర్ అన్నోటిస్డ్. సో మా ప్రయత్నంలో మేము ఉన్నాం. ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే మా మహిళా మధ్యవర్తులను, మా సంఘాన్ని, మధ్యవర్తుల సంఘాన్ని
కించపరుస్తూ అఘోరపరుస్తూ దుర్భాషలు ఆడినందుకు దానికి క్షమాపణ చెప్పాలి. మేము ముఖ్యంగా అదే మాకు క్షమాపణ చెప్పాలి. మేము బ్రోకర్ అన్నారండి, ఇది మాకు చాలా బాధగా ఉంది. మాకు అసలు మాకు నిద్ర లేదు 2 రోజుల నుంచి. బ్రోకర్ ఏంటండి, బ్రోకర్ దందా చేస్తున్నామా? పెళ్లి చేసిన మధ్యవర్తిని పెట్టుకుని బ్రోకర్, నువ్వు నీకు బ్రోకర్ అనిపిస్తే నీ కూతురు ఎందుకు ఇచ్చినావు మాకు? మా ప్రశ్న. చిల్లరోళ్ళు అన్నది, కొరత అన్నది చాలా విధంగా మాట్లాడిందండి. ఒకటే నా రిక్వెస్ట్ ఏంటంటే వారు వచ్చి మధ్యవర్తులందరికీ మీడియా రూపంలో క్షమాపణ చెప్పాలి. మేము సామరస్యంగా పరిష్కరించడానికి వచ్చినాము. మేము కొట్లాడే వాళ్ళమే అయితే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము ఫిర్యాదు చేయము. మా ట్రాక్ రికార్డ్ ఉంటుంది, యూట్యూబ్లో చూసుకోవచ్చు. మా ఛానల్ ఉందండి, అమ్మా మ్యాట్రిమోనీ మీడియేటర్స్ అసోసియేషన్. మేము ఇంతవరకు ఎలాంటి మంచి కార్యక్రమాలు చేసాం సమాజానికి, ఇలాంటి సందర్భాలు ఎలా ఎదుర్కొన్నాం మీకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఎవ్రీథింగ్ ఉంది, నేను ఎప్పుడు అందుబాటులో ఉంటా. నిజంగా అర్జున్గా మా మధ్యవర్తులు కానీ నేను కానీ తప్పు చేస్తే ఎనీ టైం మేము అరెస్ట్ అవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మాకు న్యాయం జరగాలి. లోకేష్ చేపట్టిన యువకులం పాదయాత్ర విజయవంతమైన సందర్భంగా 101 కొబ్బరికాయలు కొట్టిన టీడీపీ నాయకులు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువకులం పాదయాత్ర విజయవంతం కావడంతో కుప్పం మున్సిపల్ పరిధిలోని లక్ష్మీపురంలో వెలిసిన శ్రీ ప్రసన్న వరదరాజస్వామి ఆలయం వద్ద టీడీపీ జనసేన నేతలు 101 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యనిర్వహణ కార్యదర్శి సురేష్ బాబు మరియు నాయకులు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కుప్పం నుండి ఇచ్చాపురం వరకు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. యువగలం పాదయాత్రకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా నారా లోకేష్ ఎక్కడ వెనుకడుగు వేయకుండా పాదయాత్రను విజయవంతంగా ముగించుకున్నారని పేర్కొన్నారు. కుప్పంలో 1,00,000 ఓట్ల మెజార్టీతో చంద్రబాబు ఘన విజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నేతలు కాణిపాకం వెంకటేష్, కన్నన్ నరేష్, రవి తదితరులు పాల్గొన్నారు. జగనన్న కాలనీలో మౌలిక వసతులు పునరుద్ధరిస్తున్నామని, పేదల సొంతింటి కలను నెరవేరుస్తామని ఎంపీపీ మలక్ బషీర్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా కంచుకచర్ల మండల పరిధిలోని పెండ్యాల గ్రామంలో జగనన్న కాలనీలో బోర్లు, రహదారులను పరిశీలించి కంప చెట్ల తొలగింపు పనులు జేసీపీ సహాయంతో చేపట్టిన ఎంపీపీ మలక్ బషీర్. ఈ సందర్భంగా ఎంపీపీ మలక్ బషీర్ మాట్లాడుతూ వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో జగనన్న కాలనీలో స్థలాలు పొందినటువంటి లబ్ధిదారులు ఇల్లు నిర్మాణాలు చేపట్టుకునేందుకు కంప చెట్లు దట్టంగా పెరిగాయని, బోర్లు కొన్ని పనిచేయడం లేదని, సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్లు జగనన్న కాలనీని పరిశీలించి అక్కడున్న సమస్యలపై అధికారులతో చర్చించి వెంటనే మౌలిక వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారన్నారు. జగనన్న కాలనీలో పేదలకు 610 ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందని, వాటిలో కొంతమంది గృహ ప్రవేశాలు చేసి నివాసం ఉంటున్నారని, కొన్ని గృహాలు పైకప్పు వరకు, కొన్ని గృహాలు బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయన్నారు. జగనన్న కాలనీలో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ దృష్టికి తీసుకువెళ్లి మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని, లబ్ధిదారులు ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఎంపీపీ మలక్ బషీర్ పిలుపునిచ్చారు. ఇళ్ల స్థలాలు పొందినటువంటి లబ్ధిదారులు మాట్లాడుతూ కాలనీలో మౌలిక వసతులు కల్పించి నీటి సౌకర్యం కల్పించే విధంగా బోర్లతో పాటు చిన్నపాటి ట్యాంకులు ఏర్పాటు చేయాలని కోరారు. నీటి సౌకర్యం కల్పించిన తక్షణమే ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని లబ్ధిదారులు పేర్కొన్నారు. డోన్ పట్టణంలోని ఎంఈఓ కార్యాలయం వద్ద ముక్కోటి ఏకాదశి వేడుకల పోస్టర్ను ఆవిష్కరించిన ఆలా మోహన్ రెడ్డి. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని ఎంఈఓ కార్యాలయం వద్ద ముక్కోటి ఏకాదశి వేడుకలకు సంబంధించిన వాల్ పోస్టర్లను న్యాయవాది, మాజీ సర్పంచ్, ఆలయం ధర్మకర్త ఆలా మోహన్ రెడ్డి విడుదల చేశారు. ఈ నెల 23వ తేదీన ఆవులదొడ్డి గ్రామ సమీపంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం సన్నిధానంలో ముక్కోటి ఏకాదశి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త ఆలా మోహన్ రెడ్డి తెలిపారు. వేడుకలను పురస్కరించుకొని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నూతన కళ్యాణ మండపం ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు.
ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. పట్టణంలోని పాత బస్టాండ్, దుర్గమ్మ గుడి వద్ద నుండి స్వామి సన్నిధానం వరకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలా మోహన్ రెడ్డి, అబ్దుల్లా లక్ష్మీనారాయణ, నాగరాజు రమణ, మోహన్ శ్రీధర్ మొదలగు వారు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు VRR కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ VRR కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 910088555512 9100885555.